యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదాలతో నిత్యత్వానికి మార్గాన్ని సరళం చేసుకోవడానికి దేవాశక్తితో దేవదేవుని పాద సన్నిధికి చేసిన ప్రతి పరిశుద్ధునికి ప్రతి పరిశుద్ధురాలకి స్నేహితులకు స్నేహితురాలకు యవ్వన బిడ్డలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నానండి. గత వారం ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేంటి అని అంటే రక్షణ. ఎవరు రక్షింపబడ్డారా? అవును, రక్షించబడ్డాను. అడిగేవాడు రక్షింపబడటం అంటే ఏంటని తెలిసి అడిగాడో తెలీదు. నేను రక్షింపబడ్డాను అని చెప్పి ఆ సమాధానం చెప్పిన వాడు కూడా అసలు రక్షణ అంటే ఏమనుకుని సమాధానం చెప్పాడో తెలియదు. టీవీలోనూ రేడియోలో జరిగేటటువంటి సంభాషణ. అసలు రక్షణ అనేటటువంటి పదానికి అర్థం తెలియకుండానే, ఆ పదం యొక్క నిర్వచనం మనకు అర్థం కాకుండానే మేము రక్షింపబడిపోయామనుకుంటున్నారు. రక్షింపబడాలి అని అంటే ఏమనుకున్నాం? నేను నశించిపోయినటువంటి స్థితి ఏంటో నాకు తెలియాలి, నాకు అర్థం కావాలి. రక్షింపబడినటువంటి స్థితిలో నేను ఉన్నానా? ఆ రక్షింపబడినటువంటి స్థితి ఏంటో నాకు తెలిస్తే రక్షణ యొక్క అవసరం ఏంటో నాకు తెలుస్తుంది. రక్షణకి అవసరం ఏంటో నాకు తెలిసింది అనుకోండి, పరమ తండ్రి తన సంకల్పంలోనే ఏర్పరిచినటువంటి ఆయన రక్షణ మార్గంలోకి నేను ప్రవేశించేటటువంటి భాగ్యం దొరుకుతుంది. ఆయన రక్షణ మార్గంలో ప్రవేశించాను అనుకోండి, రక్షింపబడి రక్షణను కొనసాగించుకుంటూ మరణ పర్యంతము నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఆ విశ్వాస భక్తి జీవితాన్ని, ఆ రక్షణ పొందినటువంటి జీవితాన్ని ఏ విధంగా కొనసాగించుకోవాలో నాకు అర్థమవుతుంది. ఆ రక్షణ అంటే ఏంటో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు చెప్పడం జరిగింది, దేవుని ఉగ్రత నుంచి రక్షణ. రక్షణ సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క చెర నుంచి, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల పొందటం రక్షణ. మూడవది, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయకూడదు. నా మనస్సాక్షి నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావని నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయనప్పుడు, దోషారోపణ చేయనప్పుడు నేను రక్షణ పొందిన వాడనై ఉంటాను. నాలుగవది, నాకు మరణ భయం ఉండకూడదు. మరణం, నేను చనిపోతానేమో, నరకానికి పోతానేమో అనే భయం నాలో ఉన్నంతసేపు నేను రక్షింపబడినటువంటి వాడిని కాదు. ఇదంతా కూడా దేవుడు అనుగ్రహించినటువంటి తన జ్ఞానం చొప్పున మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడటం. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడినవాడే రక్షింపబడినటువంటి వాడు. కనుక దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడాలి అని అంటే రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి క్రీస్తునందు మనకు మంచి విశ్వాసం కావాలి. క్రీస్తునందు మంచి విశ్వాసం ఉంటేనే మనం ఏం చేస్తాం? రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం, రక్షణలోనికి మన జీవితాన్ని నడిపించుకుంటాం. అది వేరే పాఠం. రక్షణార్థమైనటువంటి జ్ఞానము అనేటటువంటిది ఇట్ ఈస్ ది అనదర్ లెసన్. మన భవిష్యత్తులో చూడబోతాం. ఆ రక్షణాత్మకమైన జ్ఞానం ఉంటేనే రక్షణ మన పాత్రమతో, లేకపోతే లేదు. కాబట్టి ఏ విశ్వాసము నన్ను రక్షణ వరకు తీసుకువెళుతుంది? క్రీస్తు ప్రభు యొక్క శిలువ కింద నన్ను నిలబడుతుంది. శిలువ మీద నుంచి తాగుతున్నటువంటి ఆ రక్తంలో నా పాపాలను కడిగి వేస్తుంది. నాకు తెలియాలి. ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయుడు, నిష్టగలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రంలో వృద్ధుడు, యూదుల అధికారి.
అలాంటి వాడు సన్హెడ్రిన్ సభకు భయపడిపోయి వారు వెలివేస్తారు అనేటువంటి భయంతో ఎవరైనా ప్రభువు దగ్గరికి వెళ్ళినట్టు కానీ, ప్రభుతో మాట్లాడినట్టు కానీ, ప్రభునందు విశ్వాసం ఉంచినట్లు కానీ మాకు ఏమైనా కనిపిస్తే వాడు ఏమన్నారు, యోధ సమాజం నుంచి వెలివేసేస్తామన్న దానికి భయపడి అర్ధరాత్రిగా వెళ్ళినటువంటి వాడిని చూసాం మనం. ఎవరంటే నీకోదే. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని నువ్వు చేస్తున్నటువంటి క్రియలు, సూచిక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవడు చేయలేడని అతను అడిగినటువంటి దానికి సమాధానం ప్రభు చెబుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అనేసాడు. చాలా కింద అయిపోయాడు. నేను అడిగింది ఏంటి అని చెప్పేదండి. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతల మీద విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడేటటువంటి అవకాశం లేదు. వారు రక్షింపబడరు. అది రక్షణార్థమైనటువంటి విశ్వాసం కాదు. రక్షణార్థమైనటువంటి జ్ఞానంలో అటువంటి విశ్వాసం భాగం కాదు. ఇప్పుడు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందినప్పటికీ ఎంతకాలం ఉంటాం భూమి మీద? శాశ్వతమైన వాటి మీద విశ్వాసం ఉంచకుండా, నిత్యమైన వాటి మీద విశ్వాసం ఉంచకుండా, ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాటి మీద విశ్వాసం ఉంచకుండా ఈ భూపరిధి మట్టినే మనం క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. భౌతికమైన వాటిని చూపించి దేవుడు నమ్ముకున్న తర్వాత ఇది సంపాదించాను, అది సంపాదించాను, అది కట్టాను, ఇది కట్టాను, అది కొన్నాను, ఇది కొన్నాను అనుకుని ఊరిక విర్రవీగిపోయేటటువంటి పరిస్థితుల్లో అది అసలు దేవుని ఆశీర్వాదమే కాదు. భూమి మీద కంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం మంచిది. ఇక్కడ భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి ప్రతి రూపాయి నువ్వు యథార్థంగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని సేవలో నువ్వు బాల్యభాగస్తురాలు అయితే నీ ప్రతి రూపాయి అక్కడ పరలోకంలో జమ అవడానికి అవకాశం ఉంది. దేవుని పేరట దేవుని యొక్క పని నిమిత్తం ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి పరలోకంలో జమ అవుతుంది. నువ్వు మూట కట్టుకున్నది, ముళ్ళేసింది, దాచిపెట్టుకున్నది పరలోకంలో జమ అవుతాం. ఇక నీతోటే ఉంటుంది. ఉన్నంత వరకు అనుభవిస్తావు, ఆ తర్వాత ఎవరో ఉంటారు. కానీ అది పరలోకానికి చేర్చేటటువంటి విధానాన్ని నీకు అందివ్వదు. జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. అంచేత దేవుడు చేసింది ఏంటి అని అంటే, మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసాం. దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వాళ్ళను ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన చేసింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం తీసారా? 19వ వచనం. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక తన అద్వితీయ కుమారుడు కంటే అద్వితీయ కుమారుడు క్రీస్తు కంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అనేది మనకు అర్థం కావాలండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి మీద? మన మీద, నా మీద. నేను చేసినటువంటి అపరాధాన్ని, నేను చేసినటువంటి పాపాన్ని నా మీద మోపలేదు పరమతండ్రి. తన కుమారుడి కంటే, ఏకైక కుమారుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించినటువంటి వాడే నా అపరాధాలన్నీ నా మీద మోపకుండా ఎవరి మీద మోపాడు? ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపాడు. అందుచేతనే 21వ వచనం చూస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం క్రీస్తులను ఏమవ్వాలట? దేవుని నీతి అవ్వాలి. నీ స్వనీతి కాదు. నీ స్వనీతి దుర్నీతి, మురికి గుడ్డ వంటిది. నీ సొంత నీతి మురికి గుడ్డ లాంటిది. అది దేవుని ఎదురు చెల్లేది కాదు. పైగా నీ స్వనీతి దుర్నీతి. దేవుని నీతి మాత్రమే నీతి. కనుక మనం అందరం కూడా దేవుని నీతిలో పాలుభాగస్తులు అవ్వాలి. దేవుని నీతి అవ్వాలి. ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. నీతి స్వరూపుడైనటువంటి దేవుని పోలికలో చేయబడినటువంటి మనము దేవుని నీతి అవ్వాలి తప్ప నీ స్వనీతి అవ్వడానికి వీల్లేదు. అంచేత మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. మన అపరాధము ఆయన మీద మోపి పాపం ఎరుగినటువంటి ఆయన ఏం చేశాడు?
ఎలా బ్రతకాలో తెలియట్లేదు దేవుని కొరకు, అర్థం కావట్లేదు. మునకేసేసారు అంతే, ఒక్క మునిగేశారు. కానీ అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమో కాదు నాకు తెలియదు. మీరు పొందినటువంటి బాప్తిస్మాలు అనేటటువంటివి అవి అసలు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాలా? పరిశుద్ధాత్ముడు మీకు నూతన స్వభావాన్ని ఇచ్చాడా? ప్రాచీన స్వభావాన్ని సిలివేశారా? నవీన స్వభావాన్ని పొందారా? ఆ నవీన స్వభావంలో ఈ భౌతికమైనటువంటి వాటికి చోట్లేదు. ఈ భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలకి భోగభాగ్యాలకి చోటు లేదు. కనుక ఏం చేశాడు? ఆయన న్యాయవంతుడు. ఎవరు? దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 129వ కీర్తన. కీర్తన గ్రంథం 129వ కీర్తన 4వ వచనం. యెహోవా న్యాయవంతుడు. ఏమంటున్నాడు? యెహోవా ఎవరట? న్యాయవంతుడు. ఆ న్యాయవంతుని ముందు మనం ఎంత న్యాయంగా నడుచుకుంటున్నాం, ఎంత అన్యాయంగా నడుచుకుంటున్నాం, మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవంతుని ముందు మనం అన్యాయం చెల్లదు, మనం న్యాయవంతులుగా ఎంచడు. న్యాయం అంటే దేవుడు చెప్పినట్లుగా నీ బ్రతుకులో నా బ్రతుకులో నెరవేరాలంతే. నెరవేర్చబడినప్పుడు మనం న్యాయవంతులు కాదు, దేవుడు నీతి న్యాయాన్ని అనుసరించేటటువంటి వారము కాము, దేవుని ఎదుట దేవుని నీతి కలిగినటువంటి వారము కాము. ఎందుకు చెప్తున్నానంటే యోగ గ్రంథం 34వ అధ్యాయం. యోగ గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం నుంచి. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవం. సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చెను. నరుల యొక్క క్రియలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వారి మాటలన్నీ వింటూ ఉన్నాడు. వింటున్నటువంటి దేవుడు నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయం తెప్పేటటువంటి పరిస్థితులు కాదు. న్యాయానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయటం ఆయన జీవితంలో అసంభవం. కనుక మనం ఎలా ఉంటూ ఉన్నాం అనేది ఆలోచన చేయండి. ఇప్పుడు మాట్లాడుతున్నా, నా అపరాధంలో ఆయన నా మీద మోపలేదు, నా కొరకు పాపం ఎరిగినటువంటి ఆయనను పర్వతంలో ఏం చేశాడు? పాపంగా చేశాడు. అంటే ఏం చేశాడు అనమాట? నా అపరాధాలకు నా పాపాలకు నేను ఎంతో ఉగ్రత అనుభవించాలో కరెక్ట్గా చూసేశాడు. దేవుడు ఏం చేశాడు? కరెక్ట్గా చూసేశాడు. నా ఉగ్రతను, నా పాపానికి నా అపరాధానికి తగినటువంటి ఉగ్రతను కరెక్ట్గా చూసాడు, లేదా కరెక్ట్గా కొలిచేశాడు. కొలిచేసి నా కొరకు శిలువ మరణాన్ని అనుభవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు చేతికి నేను అనుభవించవలసినటువంటి ఉగ్రత ఆయన చేతికి అందించాడు. నేను అనుభవించవలసినటువంటి ఉగ్రత పాత్రను ఎవరికి అప్పించాడు? శిలువలో నరకయాతను అనుభవిస్తున్నటువంటి, నా స్థానంలో నరకయాతను అనుభవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుకు నా ఉగ్రత పాత్రను, నా పాపాలకు నా అపరాధాలకు న్యాయంగా కొలిచి న్యాయంగా తూచి ఆయనకి ఇచ్చాడు. నా ఉగ్రతను ఆయన పానం చేశాడు. మీలో ప్రతి ఒక్కరూ ఆ సంగతిని మీరు గుర్తించుకున్నట్లయితే దేవుని కొరకు ఎలాంటి జీవితాన్ని జీవించాలో మీకు అర్థమవుతుంది. దేవుని కొరకు జీవించడం చేత కాకపోతే రక్షింపబడ్డాను అని నేను అనుకునేది నీ భ్రమ, వాస్తవం కాదు. నువ్వు రక్షింపబడకపోయినా వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, నేను మునిగేశాను, రక్షింపబడిపోయాను అనుకుంటూ వెళితే తేడా వచ్చేసరికి కథ అడ్డం తిరుగుతుంది, నరకానికి పోయే పరిస్థితులు దాపరిస్తాయి.
నిన్ను నన్ను అలాంటి పరిస్థితుల్లో ఉంటే పరలోకానికి తన వెంట పెట్టుకొని ప్రభువు తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏం చేద్దంటే మనం క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరంలో ఉన్నాం. మన బ్రతికేంటో క్రీస్తు ప్రభువుకు స్పష్టంగా తెలుసు. అంచేతనే తీర్పు తీర్చే అధికారం ఆయనకి ఇచ్చాడు. పరలోకానికి తీసుకెళ్లేటటువంటి అధికారం కూడా క్రీస్తు ప్రభువుకే ఇచ్చాడు. పరలోకానికి తీసుకెళ్లి తండ్రికి అప్పగించేంత వరకు తండ్రి అయినటువంటి దేవుడు ఏమీ మాట్లాడు క్రీస్తు ప్రభుతో. ఆయన చేసేదాన్ని చూస్తాడంతే. ఎవరిని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడో వారే పరిశుద్ధుడు, పాపులు కాదు, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి వారు. అందుచేత మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మన పాప విషయంలో చనిపోవాలి, దేవుని నీతి విషయంలో బ్రతకాలి. బ్రతికేటట్టుగా మన పాపములన్నీ తన శరీరమందు ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడటమే రక్షణ. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడిన వాడే రక్షింపబడినవాడు. దేవుని ఉగ్రత కింద నుండి నేను రక్షింపబడిపోయాను, మునకేసేసాను, అది రక్షణకు సరైనటువంటి మార్గం కాదు, సరైనటువంటి మార్గం కాదు. తర్వాత నీ జీవితాన్ని చూస్తున్నాడు కదా, నువ్వు ఎంత క్రమంగా ఉంటున్నావో దేవుని యొక్క సన్నిధిలో, ఎంత అక్రమంగా ఉంటున్నావో దేవుని యొక్క సన్నిధిలో, ఈ రెంటిని ఆయన చూసుకుంటున్నాడు. నువ్వు చెప్పే సాకులతోటి సంజాయిషులతోటి ఆయనకి పని లేదు. నేను చెప్పింది చేశాడా లేదా, నేను చెప్పినట్లుగా నడుచుకుంటుందా లేదా, ఈ రెండే ఆయన చూసుకుంటాడు తప్ప ఏదో చెప్పి తప్పించేసుకుందా నేను గమనించాలని కోరుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎందుకు అలా చేయాలి? తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకోవాల్సినటువంటి పని ఏంటండి? మన పాపములను తండ్రి అయినటువంటి దేవుడు మన మీద మోపకుండా మనల్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? మన అపరాధాలు మన పాపాలు ఆయన మీద మోపి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద పాపం ఎరుగునటువంటి ఆయనను పాపముగా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆయన ప్రేమను కృపను అర్థం చేసుకుంటే దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా, దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో నీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. షో నటన, వేషధారణ. ఎంతకాలం నటిస్తాం? ఎంతకాలం వేషధారణతో ఉంటాం దేవుని సన్నిధిలో? మార్పు లేకుండా, సరైన విశ్వాసం లేకుండా. కాబట్టి మనం పాప విషయంలో చనిపోవాలి. దానికి కృతజ్ఞతగా మనం పాప విషయంలో చనిపోయి దేవుని నీతి విషయమై జీవించాలి. నీతి విషయం, పాప విషయమై చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. అనుభవం ఉందంటారా మీకు? అనుభవం ఉందంటారా? పాప విషయంలో చనిపోయినటువంటి అనుభవానికి వచ్చారా? ఇంకా పాపాలు చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారా? దేవుడు ఆ మాట వినకపోవడమే పాపం. అంత మించి నేనేం చెప్పదవసరం లేదు. దేవుని మాట విని దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటకు విధేయత చూపకపోవడం, దేవుని మాటకు కట్టుబడి నడుచుకోకపోవడమే పాపం. దేవుని మాట ప్రకారం బ్రతకని ప్రతివాడు పాపం చేస్తాడు. పాపం చేసే ప్రతివాడు దేవుని యొక్క ఉగ్రత కిందే ఉన్నాడు. తిరుగులేదు. నేనైనా మీరైనా అర్థమవుతుందా? మన పాపాలన్నీ మ్రాను మీద ఆయన శరీరమందు మోసుకున్నాడు అని అంటే మనం ఏమవ్వాలి? పాప విషయంలో చనిపోవాలి, నీతి విషయమై బ్రతకాలి. నీతి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటమే నీతి. నీ ఇష్టానుసారంగా చేయటం నీతి కాదు. అది నీతి కిందకి కాదు. రోజు అడుగుతున్నా, దేవుని కార్యక్రమాలను నిర్లక్ష్యండి. మరి ఎందుకు మానేస్తారో నాకు తెలియదు. అది శరీర సంబంధమైనటువంటి అవసరతలే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు ఏం లేవు. అక్కడ భౌతికమైనటువంటి విధానానికి అడ్డుగా ఉంది కాబట్టి దేవుని కార్యక్రమం దాన్ని మానేసి ఎక్కడో ఉంటారు. ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. అది మీకు ఆశీర్వాదం కాదు.
ఆ విధానం దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించేటటువంటి పరిస్థితి కాదు అసలు. నేను గమనించుకోవాలని కోరుతూ ఉన్నాను. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది. 14వ వచనం. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది మమ్మల్ని. ఎలాగనగా అందరి వరకు ఒకడు మృతి పొందాను కనుక అందరూ మృతి పొందారు. దేవుడు ఏం భావిస్తున్నాడు? అందరి వరకు ఒకడు మృతి పొందాడు కాబట్టి అందరూ చనిపోవాలి. ఎప్పుడు చనిపోతాడు? మారు మనసు పొందినప్పుడు చనిపోతాడు. మనిషి మారు మనసు పొందినప్పుడు పాప విషయంలో, అందరి పాపాల విషయంలో ఒకడు చనిపోయాడు. నా పాప విషయంలో నేను చనిపోవాలి అంటే నా రక్షణ సువార్తను నేను వినాలి, విశ్వసించాలి. మారు మనసు పొందినప్పుడు at the time of repentance I have to dead to sin. నేను ఎప్పుడైతే మారు మనసు పొందుతానో ఆ సందర్భంలో నేను ఇంతవరకు జీవించినటువంటి జీవితం మీద అసహ్యం పుట్టి, రోత పుట్టి, అక్కడి నుంచి జీవితాన్ని మార్చుకుంటాను. నా పాపాల విషయంలో చనిపోతాను. ఆ చనిపోయిన వారికి సమాధి. ఆ చనిపోయిన వారికి ఏంటన్నమాట అండి? అతని యొక్క పాప జీవితాన్ని ఏం చేస్తాం అన్నమాట? ఏం చేస్తాం? సమాధి చేస్తాం. అయిందంటారా సమాధి? పాప జీవితాన్ని బాప్తిస్మ సమయంలో నీటిలో సమాధి చేశాను. నేలలోంచి బయటికి లేచేసరికి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో పారిభాగస్థలం అయ్యామా? అటువంటి అనుభవానికి వచ్చామా? అప్పుడే మృతులు అందరూ మృతి పొందిరని అంటున్నాడు. కానీ ఎవరు మృతి పొందుతారు? పాప విషయంలో చనిపోయి నూతన జీవితంతో క్రీస్తులో ప్రవేశిస్తే, క్రీస్తు పరిశుద్ధ శరీరంలో ప్రవేశించి క్రీస్తునందు పరిశుద్ధమైనటువంటి అవయవంగా మలచబడితే అప్పుడు లోకమంతా మా పాప విషయంలో చనిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నప్పటికీ ఎవరైతే క్రీస్తులోనికి ప్రవేశించారో, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరంలోనికి, క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించారో వారు మాత్రమే పాపాల విషయంలో చనిపోయిన వారు అవుతారు. పాపాల విషయంలో చనిపోయిన వారు అవుతారు. చనిపోయామని చెప్పి కూడా ఇంకా పాపాలు చేసుకెళ్ళిపోతాం. వాక్యానుసారంగా బ్రతకం. దేవునికి ఇవ్వాల్సింది వాక్యానుసారంగా ఇవ్వం. మా ఆయుష్కాలాన్ని ఇవ్వం, మా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వం. మాకు దేవుడిచ్చినటువంటి ధనంలో కూడా భాగాన్ని ఖచ్చితంగా ఇవ్వం. ఇవన్నీ దేవుడిచ్చినయే. ఆయుష్కాలం దేవుడిచ్చింది, ఆరోగ్యము, శక్తి, బలం, సామర్థ్యం, పనిచేసే సామర్థ్యం ఇచ్చింది దేవుడే. అలాగే నీ జేబులో ఉన్నటువంటి ప్రతి రూపాయి దేవుడిచ్చిందే. కానీ దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వడానికి ఎన్ని తంత్రాలు, ఎన్ని కుయుక్తులు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదేమో. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం అవసరం. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దానిలోనూ మనం ఏం చేయాలన్నమాట? దేవునికి భారీ భాగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృతజ్ఞత. మీకు అర్థమవుతుందా అండి? కనుక అందరి కొరకు ఒకరు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందారు. మరియు జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాలని నిశ్చయించుకున్నాము. జీవించు వారికి మీద ఎవరి కొరకు జీవించాలట? ఎవరి కొరకు జీవించాలి? నా కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభు కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నా? నీ కొరక, నీ కుటుంబం కొరక? ఎవరి కొరకు? నీ సుఖ సౌఖ్యాల కొరక, నీ కుటుంబం యొక్క సుఖ సౌఖ్యాల కొరక? ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. రైట్, మీరు ఆలోచించుకోండి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారా లేదనేది మీరు ఆలోచించుకోండి. అందరి కొరకు ఒక మృతి పొందారు కనుక మనం ఏమంతా జీవించేటటువంటి జీవితం నా నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే
నేను బ్రతకాలి. అంచేత గాంధీ 2:20 పౌలు మాట్లాడుతాను, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక మీద నేను జీవించేటటువంటి నా విశ్వాస జీవితం, నా కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి వారి అందరి విశ్వాసం వల్లనే నేను జీవించుతున్నాను. ఇట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ ద పవర్ టు అవర్ స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్. మన యొక్క ఆత్మీయ ప్రోత్సాహం కొరకు, ఆత్మీయ జీవిత ప్రోత్సాహం కొరకు పౌలు తన జీవితాన్ని మన ముందు ఉంచాడు. అలా నడుచుకుంటారో లేదో మీకు మీరే నిర్ణయించుకోండి. అలాగ జీవిస్తారో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. వచ్చి కూర్చుని వెళ్ళినంత మాత్రాన ఆయనకు వచ్చేది ఏం లేదు, దేవుని కొరికే దేవుడు లేదు. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రాన దేవుని కొరకు బ్రతకడం చేత కానప్పుడు, క్రీస్తు ప్రభు కొరకు బ్రతకడం చేత కానప్పుడు వచ్చి కూర్చున్నాబట్టే, కూర్చోపోయినాబట్టే. ఎవరి కొరకు బ్రతుకుతున్నారో ఆలోచన చేసుకోండి. రైట్, రెండవ దానికి నేను వెళుతూ ఉన్నాను. రెండవది ఏంటి? సాతాను యొక్క బంధకాల నుంచి, సాతాను యొక్క చెర నుంచి, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడుదల పొందడమే రక్షణ. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. సాతాను బంధకాలలో ఉన్నటువంటి వారు, దేవుని మాట విననటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సాతాను మాట వింటారు. భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి అయినా, భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా వింటే దేవుని మాట వింటాడు, లేకపోతే సాతాను మాట వింటాడు. ఉంటే దేవుడు తండ్రిగా కలిగి ఉంటాడు, లేదనుకుంటే సాతాను తండ్రిగా కలిగి ఉంటాడు. వింటే దేవుని మాట వింటాడు, లేకపోతే సాతాను మాట వింటాడు. ఎవరి మాట వింటున్నాం మనం? దేవుని సన్నిధికి కర్మగా రాని వారందరూ సాతాను మాట వినే మానేస్తున్నారు. నేను తండ్రి, మీ తండ్రి సాతాను తప్ప దేవుడు కాదు. కావాలంటే చూసుకోండి. నేను చెప్పేటటువంటి వాక్యానికి విరుద్ధంగా మీకు ఎక్కడైనా వచనం కనిపిస్తే నేను నన్ను అడగచ్చు. ఎందుకు మానేస్తారో తెలియదు, ఎందుకు దేవుడికి దూరం అయిపోతారో నాకు తెలియదు, క్రీస్తులో నుంచి ఎందుకు వేరైపోతారో తెలియదు. దేవుడు క్రీస్తునందు దాచి ఉంచినటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదానికి దూరమైపోయి ఏం సాధిస్తారో నాకు తెలియదు. క్రమం లేదు, అక్రమం. కానీ ఆయన ఏమంటాడు? ప్రభు ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఆ రోజు వేస్తాడు. అయ్యో ప్రభు, నీ నామాన్ని మేము ప్రవచించలేదా, బోధ చేయలేదా? అయ్యో నీ నామాన్ని మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా? అయ్యో నీ నామాన్ని అనేకమైన అద్భుతాలు చేయలేదా? అంతా నీ నామానే చేసావు, నీ నామానే చేసావు, నీ నామానే చేసావు అంటారట. ఆయన ఏమంటాడు? నేను మిమ్మల్ని అన్నాడును ఎరగాను. కారణం అక్రమము చేయవారు. అక్రమం చేసేవాడు సాతాను సంబంధి, క్రమంగా నడుచుకునేవాడు దేవుని సంబంధి. నువ్వు రక్షింపబడకూడదని నిన్ను అక్రమస్తుడిగా మార్చేస్తాడు సాతాను. వాడి డ్యూటీ అది, వాడి డ్యూటీ అది. అందుచేతనే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రదాయం. అసలు లోక ప్రవేశము అనేటటువంటిది ఎలా జరిగింది? పాప ప్రవేశం ఎలా ప్రవేశించింది? ముందు పాపం ప్రవేశించింది, పాపం వెంటనే మరణం ప్రవేశించింది. పాపం చేసే ప్రతివాడు మరణం కింద వాడు రక్షింపబడి వాడు కాదు. పాపం ప్రవేశించింది, పాపంతో పాటు ఏది ప్రవేశించింది? పాపం వెంట ఏది ప్రవేశించింది? నీ చావు. నువ్వు పాపమే చేస్తూ ఉంటే దేవుని మాటలో పడకుండా నువ్వు పాపం కింద ఉన్నావు, చచ్చిన స్థితిలోనే ఉన్నావు. నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నా దృష్టిలో చచ్చావు. నా దృష్టిలో ఎప్పుడో చచ్చా. దేవుని మాట వినకపోవటమే ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. ఇక్కడ మిగిలిన అందులో ఎన్నో వస్తాయి. దుర్నీతి, సకల దుర్నీతి వస్తుంది. మేలైతే చేయలేదు, అలా చేయకపోవడం వస్తుంది.
నువ్వు చేసేది ప్రతిదీ విశ్వాసం మూలంగా చేయాలి. నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవించు. కాబట్టి నువ్వు చేసే ప్రతిదీ విశ్వాసం మూలంగా చేయాలి. విశ్వాసం లేనట్లుగా నడుచుకుంటూ, విశ్వాసం లేనట్లుగా మాట్లాడుతూ, విశ్వాసారాహిత్యం చేత బాధపడుతూ నేను రక్షింపడిపోయాను అంటే అది ఎలా సాధ్యం? అండి అని చేత చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి నుంచి పాపం చేస్తున్నాడు వాడు. సాతాను ఏం చేస్తున్నాడు? వాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. వాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు, దేవుని పిల్లలకు శత్రువే. దేవుని పిల్లలకు శత్రువైనటువంటి సాతాను దేవుని మార్గంలోంచి ఎలా పడగొట్టేయాలా, దేవుని మార్గంలో ఎలాగో ప్రవేశించకుండా చూడాలా, దేవుని యొక్క రక్షణ పొందకుండా ఏ విధంగా చేయాలి అనేటటువంటిది వాడి యొక్క ప్రయత్నం. అందులో భాగంగానే వాడు ఏం చేస్తున్నాడండి? అపవాది మొదటి నుంచి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. లోకంలో ప్రవేశించడం కూడా వాడి ద్వారా ప్రవేశించింది పాపం. పాప ప్రవేశము లోకంలోనికి ఎవరి ద్వారా? ఒక మనుషుడి ద్వారా నడవాడు. అతను మనకు తెలుసు. కానీ ఆ పాపానికి పురుకొల్పిన వాడు సాతాను. ఈ పండు తినదేమో మీరు నిశ్చయముగా చచ్చేదారు. ఇట్ ఇస్ ద గాడ్స్ వర్డ్. మీరు చావనే చావరు. ఇట్ ఇస్ ద సాతాన్స్ వర్డ్. మీరు నిశ్చయంగా చస్తారు, దేవుని మాటది. మీరు చావనే చావరు, సాతాను మాట. దేన్ని నమ్ముతున్నా? ఏ మాటకు మన జీవితంలో విలువ ఉంది? ఎవరి మాటకు విధేయత చూపిస్తున్నాం? దేవుని మాటగా సాతాను మాటగా? సాతాను మాట వినే వాళ్ళు ఎవరికి లక్ష్యం లేదు. అంతేతంటే వాళ్ళు వాడి బంధికాలలో ఉన్నారు, వారి బంధాల్లో ఇరుక్కుపోయినారు, వారి చెరలో ఉన్నారు, వాడి యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారానికి లోనై ఉన్నారు. వాళ్ళు అంధకార సంబంధమైనటువంటి అధికారానికి వారు లోనై ఉన్నారు. మీరు అర్థమవుతున్నారు? ఎలా వచ్చేయండి? మీరు అర్థమవుతున్నారు? కాబట్టి సాతాను బంధకాల్లో ఉండి, సాతాను చెరలో ఉండి పాపం చేసే వారందరూ రక్షణ లేని వారై ఉన్నారు. పాపము చేయటం అనేది వాడి యొక్క నైజము, వాడి యొక్క స్వభావం అయితే, వాడి వైఖరి అయితే, మరణం అనేదండి వాడి యొక్క బలం. మరణం అనేదండి సాతానిక బలం. పాపం అనేటటువంటి వాడి యొక్క స్వభావం, వాడి యొక్క నైజము, వాడి వైఖరి, వాడు జీవించే విధానం పాపం. పాపాన్ని గురించి తలుస్తాడు, పాపాన్ని గురించి ఆలోచిస్తాడు, పాపాన్ని చూస్తాడు, పాపాన్ని మాట్లాడతాడు, పాప క్రియలే చేస్తాడు. ఇట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది సాతాన్. వాడి యొక్క భావం ఏంటన్నమాట? వాడి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాతాన్ డెత్. చంపుకుంటూ పోవడమే. ఎక్కడో చోట దేవుని మాట వినకుండా చేసేయటం, చంపేయటం. చెప్తున్నాను కదా, దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడి కొరకు కొంత సమయాన్ని ఖర్చు పెట్టడం కష్టమైపోతుంది. చంపేశాడు. తన ఆయుధమైనటువంటి, తన బలమైనటువంటి మరణంతో ఏం చేశాడు? దేవుని మాటను అతిక్రమింపజేసి చంపేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని నీ కుటుంబాన్ని పోషించుకోవడానికే కాదు, దేవుని మహిమతో సద్వినియోగపరచడానికి కూడా ఆయన అనుగ్రహిస్తే నీ స్వార్థంతో నీకు, నీ కుటుంబానికి వాడతావు తప్ప దేవుని యొక్క సన్నిధిలో దాన్ని వినియోగించవు. చంపేశాడు. నువ్వు చచ్చా. మూడవది ఏంటన్నమాట? స్థానం.
ఇద్దరు యజమానికి దాసులుగా ఉంటాయి. దేవుని కన్నా దాసులు ఉంటాం, సిరి కన్నా దాసులు ఉంటాం. దేవునికి సిరికి దాసులు ఉండటం అనేటటువంటిది జరిగే కాదు. దేవుడు ఇచ్చిన దాంట్లో యథార్థంగా తాను దేవుని బలిలో బాలిస్తులు కాదు. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. దేవుని సంకల్పంలో భాగంగా కొనసాగే పరిస్థితి లేదు. అలా చేసేస్తాడు. పాపము మరణము కూడా ఎవడివి? సాతాను. పాపాన్ని చూసాం, వాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. పాపం చేసే ప్రతివాడు సాతాను యొక్క సంబంధి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిపేశాడు, చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పారివాడాయను. మరణ భయంతో ఎవరికి లోబడి ఉంటున్నాం? సాతాను కూడికం చేస్తున్నాం, సాతానికి దాస్యం చేస్తున్నాం. ఇది ఆఖరి పాయింట్. అయినప్పటికీ ఇక్కడ మనకి ఆయన యొక్క సాతాను యొక్క చెర, సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారులు చెందుతున్నటువంటి వారు రక్షణ లేని వారే ఉన్నారు అనేటటువంటిది మన యొక్క పాయింట్. రెండవది మన యొక్క పాయింట్, వాళ్ళ అంధకార సంబంధమైనటువంటి అధికారం, వాళ్ళ అంధకార సంబంధమైనటువంటి అధికారం, అదొక చేత. వారి బంధకాలలో బంధించి చూస్తారు పాపం చేసేవారు, మరణానికి వాళ్ళు. ఇంకా మీకు కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నోవహు జలప్రలయ కాలంలో అంతకు ముందు జరిగినటువంటిది 19-20 వచనాలు, 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఏమంటున్నాడు? దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఇది క్రీస్తు ప్రభువు నోవహు జలప్రలయానికి ముందు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించారంటే ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వెళ్ళి సువార్త ప్రకటించారు. మన పాయింట్ కాబట్టి కాదు కాబట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? చెరలో ఉన్నటువంటి ఆత్మలేదు. ఎవరికి? చెరలో ఉన్నటువంటి ఆత్మలేదు. ఎవరి చెరలో? ఎవరి చెరలో ఉన్నామా? నేను ఉన్నానా? మీ అందరూ కానీ పరిశీలించుకుంటున్నారా నేను ఉన్నానేమో అని? నన్ను నేను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. నేనున్నాను సాధారణ చెరలో ఉన్నారు, బయటపడడానికి ఇష్టపడలేదు. ఆ జలప్రలయంలో నాశనం అయిపోవడానికైనా అప్పుడు ఉన్నటువంటి లక్షల కోట్ల మంది చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ సాధారణ యొక్క చెరలో నుంచి రావడానికి ఇష్టపడలేదు. అటువంటి హృదయ కాఠిన్యం నీలో కానీ నాలో కానీ ఉన్నాయేమో చూసుకోవడం మంచిది. అటువంటి హృదయ కాఠిన్యం ఉన్నటువంటి నేను ఎలాగే ఉంటాను. నేను మారను, బ్రతుకు దిద్దుకోను, వస్తుంటాను, కూర్చుంటాను, వెళ్తాను తప్ప అక్కడ బోధించే వాక్యంతో కానీ క్రీస్తు సర్వాధికారానికి లోబడటంతో కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం నాకు అనాగత. ఏదో మనం మునిగాన్ని కాబట్టి వచ్చి కూర్చుంటాను, వెళ్తుంటాను. ఇటువంటి వారు ఎవరు రక్షణ పొందేవారు కాదు. ఇటువంటి వారు అందరూ కూడా ఎక్కడున్నారు? సాతాను యొక్క బంధకంలో ఉన్నారు, సాతాను యొక్క చెరలో ఉన్నారు, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉన్నారు. Kolosai 1:13 చెప్పిన రీతిగా ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి వాళ్ళని విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అనేటటువంటి అనుభవానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఇంకా సాతాను యొక్క జన్మనే, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం ఉంది. ఎందుకు
బాప్తిసం పొందామంటారో నాకు తెలియదు. ఎందుకు మేము క్రీస్తు సంఘ సభ్యులు అంటారో నాకు తెలియదు. వారి ఉనికి వేరు, వారి యొక్క జీవన విధానం వేరు, వారి బ్రతుకు వేరు. ఆ వేరైనటువంటి జీవితాన్ని మనం చూపించలేకపోతే క్రీస్తు సంఘ సభ్యులమని చెప్పుకోవడంలో, దేవుని యొక్క రాజ్య పౌరులమని చెప్పుకోవడంలో ఔచిత్యం లేదు. ఏ విధమైనటువంటి విలువ, ఏ విధమైనటువంటి విలువ? ఫస్ట్ వేరే ఎక్కడున్నా సాతాను యొక్క చెరలో ఉన్నానా? సాతాను మాట వింటూ, సాతాను మాటలు వివరిస్తూ, దేవుని మాటలు తిరస్కరిస్తూ సాతాను యొక్క బంధకాల్లో ఉన్నానా? సాతాను యొక్క బంధకాల్లో ఉన్నానా? మూడవది, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద కొనసాగుతూ ఉందా? నిజంగా తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు కాబట్టి క్రీస్తు అధికారం కింద మన జీవితాలు వెళుతూ ఉన్నాయా? పరిశీలన చేయండి, చేసుకుంటూ ఉండండి. సాతాను యొక్క అధికారం నుంచి, సాతాను యొక్క చెరలో నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు అనేటటువంటిది మనం వచ్చే వారం చూడబోతున్నాం. సాతాను యొక్క అధికారం నుంచి, సాతాను యొక్క చెర నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల చేసి మనం రక్షింపబడేటట్టుగా మనకు రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఏం చేశాడు అనేటటువంటిది మనం వచ్చే వారం చూడబోతున్నాం. మానకుండా రండి, క్రమంగా రండి, బైబిల్ తరగతులకు హాజరవ్వండి, సంఘ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎంతవరకు ఆత్మీయ హెచ్చరికలు శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక మద్దతు చెల్లిస్తూ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.